మేడం గారికి, ఉపాధ్యాయ బృందానికి మరియు నా తోటి విద్యార్థులకు అందరికీ శుభోదయం. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాము. మనం 1911వ సంవత్సరం నుండి మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించాము. 1908వ సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో మహిళా కార్మికులందరూ తమ హక్కుల కోసం పోరాటం చేశారు. ఈ పోరాటాన్ని గుర్తించిన జర్మన్ మహిళా ఉద్యమ నాయకురాలు కార్లా 1911వ సంవత్సరం నుండి మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా చెప్పారు. మనం మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం మహిళలు ఇప్పటికి కూడా శతాబ్దాల తరబడి సామాజిక వెనుకబాటుతనంతో వివక్షలను ఎదుర్కొంటున్నారు. దాన్ని ఆపడానికి, మహిళలను ప్రోత్సహించి ముందడుగు వేయడానికి, సహకరించడానికి మరియు పురుషుల కంటే మహిళలు ఏమాత్రం తక్కువ కాదని చెప్పడానికి మనం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాము. తమ రాజ్య ప్రజలందరూ బ్రిటిష్ వాళ్ళకు భయపడి పారిపోతున్నప్పుడు నా రాజ్యాన్ని, నా ప్రజలని కాపాడుకోవాలని ముందడుగు వేసి వెన్నుచూపు చూడకుండా ధైర్యంగా శత్రువులను ఎదుర్కొన్న ఝాన్సీ రాణి ఒక మహిళే. తమ సొంత రాజ్య ప్రజలే మహిళ రాజ్యాన్ని ఏలలేదు అన్నప్పుడు మహిళ కూడా రాజ్యాన్ని పురుషుల కంటే బాగా ఏలగలదు అని నిరూపించిన రుద్రమదేవి ఒక మహిళే. ఒక మహిళ అమ్మగా అమృతాన్ని పంచుతుంది, అక్కగా అనురాగాన్ని పంచుతుంది, చెల్లిగా ఆప్యాయతను పంచుతుంది, కూతురిగా ఆనందాన్ని పంచుతుంది. చివరిగా నేను చెప్పబోయేది ఏమి అంటే, ఆడపిల్లని అంటూ దిగులు చెందొద్దు. ఆడపులిలా ఈ సమాజానికి మనం ఏంటో చాటుదాం. ధన్యవాదాలు.